దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరచిన దైవ మర్మములు. మే 20. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ద్వితీయోపదేశకాండము 28:2. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచి కనానుకు వెళ్ళుటకు బయలుదేరినప్పుడు ద్వితీయోపదేశకాండము 7:1లో దేవుడు 7 శత్రు జనాంగములు ఆ దేశమందు నివసించుచుండిరని మోషే ద్వారా వారికి తెలియజేశాను. దానికి 450 ఏండ్లకు పూర్వమే అబ్రహామునకు అతని సంతానమునకు ఆ దేశమునిచ్చేదనని దేవుడు వాగ్దానం చేసి ఉండెను. దేవుడు ఆ వాగ్దానమును మరవలేదు. దేవునికి ఎన్నడూనూ మరుపు రాదు. ఆయన తాను చెప్పినదంతటినీ జ్ఞాపకమందుంచుకొని దానిని నెరవేర్చును. తాను చేసిన వాగ్దానములను నెరవేర్చును. అయితే తన ప్రజలు ఆ స్వాస్థ్యము పొందుటకు వారిని ఆయన అనేక శతాబ్దములు తర్ఫీదు చేయవలసి ఉండెను. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయమందు కనానులో నివసించు 7 జనాంగములు కూడా ఆ దేశము నుండి పూర్తిగా తొలగించి వేయబడుదురని దేవుడు వారితో చెప్పెను. మరియు దేవుడు వారితో ఒప్పందము కానీ నిబంధన కానీ చేసుకొనకూడదని ఇశ్రాయేలులతో చెప్పెను. వారి కుమార్తెలను మీరు వివాహం చేసుకొనకూడదు. మీ కుమార్తెలను వారికి పెళ్లి చేయకూడదు. వారి విగ్రహములను దేవతాస్తంభములను పడగొట్టవలెను. దేవుడు ఇంత తేటగా వారితో చెప్పినను వారు ఆయనకు సంపూర్తిగా విధేయులు కాలేదు. ఇదే వారి మొదటి పతనం. ఎన్ని మార్లు దేవునికి విధేయులుగా ఉండవలనని మనం ప్రయత్నించినను సంపూర్ణ విధేయతను చూపలేకపోతున్నాం. బహుశా మనం విధేయత చూపకుండుట కొన్ని విషయములలోనే కావచ్చు. యెహోషువ 9:21 దీనిని చూపుచున్నది. ఈ మనుషులు ఇప్పుడు మనకు దాసులై ఉన్నారు. కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను వారిని ఉపయోగించుదుము. ఈ విధంగా సాతాను స్థలమును ఆక్రమింపగలిగాను. అటు తర్వాత వివాహముల విషయంలో పొరపాట్లు వచ్చను. అటు పిమ్మట దేవుని ప్రజలు విగ్రహ పూజ సైతం ప్రారంభించిరి. కనానుకు వచ్చిరి కానీ ఆ దేశమును అనుభవింపజాలలేకపోయిరి. ప్రైజ్ ది లార్డ్.